రైట్. ఫస్ట్ మనం మేడారం జాతరకి వెళ్దాం. మేడారం జాతరలో తేజస్వి మీడియా ఐ థింక్ వాళ్ళు ఈ కోవా బన్ ఇష్యూని మొదటగా బయటకు తీసుకొని వచ్చిండ్రు. కోవా బన్ 10 రూపాయలు. నార్మల్ గా మనం మాట్లాడుకుందాం. మేడారం నుంచి అతను వచ్చినా అని చెప్పింది కర్నూలు నుంచి. అంటే కర్నూలు నుంచి మేడారానికి వచ్చాడు ఈ వ్యక్తి. కర్నూలు టు మేడారం మీరు గూగుల్ మ్యాప్ లో చూసుకోవచ్చు. 450 కిలోమీటర్లు చూపిస్తుంది. 450 కిలోమీటర్లు అంటే అప్ అండ్ డౌన్ కలిపితే 900 కిలోమీటర్లు. అంటే 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇతను కోవా అమ్మడానికి వచ్చాడు. రోజుకు 500 బన్నులు అమ్ముతాడు అనుకుందాం. ఒక బన్ను 10 రూపాయల చొప్పున 500 బన్నులు అంటే 5,000 పర్ డే తనకు వస్తాయి. మొత్తం 3 డేస్ తను వ్యాపారం చేస్తాడు. అవునా? 3 డేస్ తను వ్యాపారం చేస్తే 15,000 రూపాయలు తను సంపాదించుకుంటాడు. కానీ అతను చెప్పింది ఏంటి? నాకు ఒక్క బన్ను మీద మిగిలేది 3 రూపాయలు మాత్రమే. 7 రూపాయలు ఖర్చు అవుతుంది. దేనికి? బన్నుకు కోవాకి. నాకు మిగిలేది 3 రూపాయలు మాత్రమే అని చెప్పాడు. అంటే 3 రూపాయల చొప్పున 1500 బన్నులకు 4,500 రూపాయలు ఇతనికి ప్రాఫిట్. 4,500 రూపాయల ప్రాఫిట్ అయినప్పుడు ఈ రోజు పెట్రోల్ ధర నాకు తెలిసి 107 రూపాయలు ఉంది. 25 లీటర్ల పెట్రోల్ ఇంటూ 107 రూపాయలు దరిదాపు 3,000 చిల్లర దీనికే పోతుంది. అవునా? అండ్ టోల్ గేట్లు ఎంత అవుతాయి? ఈ టోల్ గేట్లు అన్ని కలిపి ఒక 500 వేసేద్దాం. 3,000 ప్లస్ 500 టోల్ గేట్. ఇక మధ్యలో ఈయన తిండి ఖర్చు, ఇంకో ఖర్చు, ఇంకొకటి, అసలు మినిమం తిన్నా కూడా 500 వేసుకోండి. 4,000. అవునా? అంటే 3 రోజులు కర్నూలు నుంచి మేడారం వచ్చి ఈయన కోవా బన్ అమ్మడం వల్ల ఈయనకు వచ్చే ప్రాఫిట్ 500. మరి అంత 100 రూపాయల కోసం ఎందుకు కర్నూలు నుంచి మేడారం వచ్చి బిజినెస్ చేస్తున్నాడు?